హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది రీసెంట్‌గా నేను వైజాగ్ ఎళ్ళినప్పుడు కలిసిన వ్యక్తులు కొంతమంది నాకు అడిగిన క్వెషన్ ఏంటంటే, "అన్న ప్రెజెంట్ 'యష్మి' ఏం చేస్తుంది? అలాగే 'నిఖిల్' ఏం చేస్తున్నాడు? అండ్ 'కావ్య' ఏం చేస్తుంది? 'కావ్య' ఈ సీజన్‌లో 'బిగ్ బాస్‌కి' వస్తుందా? రాదా? అని కొంతమందైతే నాకు కొన్ని క్వెషన్స్ అడిగారు. నేను వాళ్ళందరికీ కూడా వీడియో చేసి చెప్తాను. నాకు కూడా క్లారిటీగా తెలీదు. కనుక్కొని చెప్తాను అని చెప్పడం అయితే జరిగింది. సో, నాకు తెలిసినంత వరకు కనుక్కొని కొన్ని విషయాలైతే ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. అసలు విషయం ఏంటి అంటే, మన 'యష్మి గౌడ' ప్రెజెంట్ అయితే తన ఫ్రెండ్ 'శ్రీ సత్యతో' ఎంజాయ్ చేస్తుంది. ట్రిప్పులకి వెళ్ళడం, సినిమాలకి వెళ్ళడం, షికార్లకి వెళ్ళడం, మొత్తం తన ప్రైవేట్ లైఫ్ అంతా 'శ్రీ సత్యతోనే' గడుపుతుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మన 'యష్మి' 'నిఖిల్' అండ్ 'కావ్యని' వీళ్ళిద్దరిని ఫాలో అవుతుంది. అంటే వాళ్ళిద్దరితో 'యష్మి'కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ దాని తర్వాత మన 'నిఖిల్' వచ్చేసి ఏదో సీరియల్‌లో నటిస్తున్నాడు 'నిరుపమ్‌తో'. సో, 'నిఖిల్' కూడా సీరియల్‌లో కొంచెం బిజీ ఉన్నాడు. అండ్ రీసెంట్‌గా వాళ్ళ సర్‌నేమ్‌తో ఏదో స్టూడియో ఓపెన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏదో వర్క్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ మన 'కావ్య' వచ్చేసరికి తన బిజీ లైఫ్‌లో తనుంది. తనకొచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తుంది. అండ్ 'కావ్య'కి సంబంధించి కొత్త సీరియల్ కూడా వచ్చే అవకాశం ఉంది రీసెంట్ టైమ్స్‌లో. అండ్ ఒక ఆడిషన్స్ కూడా ఆవిడ వెళ్ళినట్టుగా సమాచారం. అండ్ ఇదంతా పక్కన పెడితే 'కావ్య' 'బిగ్ బాస్‌లోకి' వస్తుందా? రాదా? ఈ సీజన్ అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటి అంటే, 'కావ్య' ఈ సీజన్ 'బిగ్ బాస్‌లోకి' రాదు. ఎందుకంటే ఆవిడకి 'బిగ్ బాస్‌లోకి' వచ్చే ఇంట్రెస్ట్ అస్సలు లేదు అని ఆవిడే కొంతమందికి చెప్పినట్టుగా సమాచారం. మరి మీలో ఎంతమంది కోరుకుంటున్నారు 'కావ్య' 'బిగ్ బాస్‌లోకి' రావాలి అని కామెంట్ చేసి చెప్పండి. సో, ఇది అసలు విషయం. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నారు. సో, ఇంకా మీకేమైనా డౌట్లుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.